నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తుపాకీ పట్టిన చేతులలో ఇప్పుడు చేనేత చీరలున్నాయి. బస్తర్ జిల్లాలో ఏం జరుగుతోంది? ఇక్కడ కొత్త అధ్యయనం షురూ అయిందా? ఒకసారి పరిశీలన చేద్దాం. ఒకప్పుడు దట్టమైన అడవులలో తుపాకులు చేతపట్టిన చేతులు, ఎన్కౌంటర్ల భయంతో పరుగులు తీసిన కాళ్ళు, అడవుల్లోనే జీవితం గడిచిపోతుందని భావించిన మహిళలు. ఇప్పుడు అదే చేతులు చేనేత చీరలను తాకాయి. ఒకప్పుడు తుపాకీతో అడవులలో తిరిగిన అడుగులు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో ర్యాంపుపై నడిచాయి. ఒకప్పుడు భయానక వాతావరణంలో కనిపించిన ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు కనిపించాయి. ఇక ఒకప్పుడు సమాజానికి దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వేలాది మంది ముందు నిలబడి తమలోని మరో ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఈ అరుదైన దృశ్యానికి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వేదికగా మారింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన మాజీ మహిళా నక్సలైట్లు చేనేత చీరలు ధరించి ర్యాంపుపై క్యాట్ వాక్ చేశారు. వారి ప్రతి అడుగు వెనుక ఒక గతం ఉంది. ఆ గతం సాధారణమైనదైతే కాదు. హింస, అడవి, తుపాకులు, భయం, అనిశ్చితి. అలాంటి జీవితాన్ని వదిలి సాధారణ సమాజంలోకి రావడం ఒక నిర్ణయం. కానీ ఆ నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత సమాజం ముందు నిలబడడం మరొక పెద్ద సవాలు. ఆ సవాలునే ఈ మహిళలు ర్యాంపుపై నడిచి ఎదుర్కొన్నారు. వారి ముఖాలలో కనిపించిన చిరునవ్వు కేవలం ఆనందానికి సంకేతం కాదు. మా జీవితం ఇక్కడితో ముగియలేదు, మాకు మరొక అవకాశం ఉంది అనే ఆత్మవిశ్వాసానికి అది ప్రతీకగా ఉంది. ర్యాంపుపై వారి అడుగులకు ఆహ్వానితులు కరతాళ ధ్వనులతో అభినందనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హాజరై చేనేత వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు సాధారణ జీవితం వైపు అడుగులు వేసిన మహిళలను అభినందించారు. ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒక మనిషి తన గతాన్ని వదిలి కొత్త జీవితాన్ని ఎంచుకుంటే సమాజం అతనికి రెండో ఛాన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే పునరావాసం అంటే కేవలం ఆయుధాలను అప్పగించడం కాదు. పునరావాసం అంటే ఇక నీకు భయం అవసరం లేదు, నువ్వు కూడా ఈ సమాజంలో ఒక భాగమే అనే భరోసా కల్పించడం. బస్తర్ తుపాకుల నీడ నుంచి అభివృద్ధి వైపు మళ్ళీపోయింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతం పేరు చెబితే ఒకప్పుడు దేశవ్యాప్తంగా గుర్తుకొచ్చేది అడవి. అయితే ఆ అడవులతో పాటు మరో పేరు కూడా వినిపించేది. అది మావోయిస్ట్ హింస. దశాబ్దాల పాటు బస్తర్ ప్రాంతంలోని అనేక ప్రాంతాలు భద్రతా సమస్యలతో అట్టుడికిపోయాయి. అడవులలో మావోయిస్టుల కార్యకలాపాలు, భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లు, బాంబు పేలుళ్లు, రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాలపై దాడులు, ఇవన్నీ అక్కడి సాధారణ ప్రజల జీవితాలను ప్రభావితం చేశాయి. అభివృద్ధి పనులు చేపట్టాలంటే భద్రతా సమస్య, పాఠశాలలు నిర్మించాలంటే భద్రతా సమస్య, రోడ్లు వేయాలంటే భద్రతా సమస్య, ఆసుపత్రులు నిర్మించాలంటే కూడా అదే సమస్య. అంటే ఒక ప్రాంతం వెనుకబడడానికి కేవలం పేదరికమే కారణం కాదు, భద్రతా సమస్య కూడా అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుంది అనేది ఇక్కడ నిరూపితమైంది. ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులలో బస్తర్లోని అనేక కుటుంబాలు దశాబ్దాల పాటు భయం మధ్య జీవించాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం బస్తర్ను నక్సల్ ప్రభావం నుంచి బయటకు తీసుకొచ్చామని చెబుతున్న నేపథ్యంలో అక్కడ తదుపరి దశ మరింత కీలకంగా మారిపోయింది. తుపాకులు ఆగిపోయిన చోట అభివృద్ధి మొదలవుతుందా? అదే ఇప్పుడు చూడాల్సిన అసలు విషయం. నక్సలిజం తగ్గితే తర్వాత ఏంటి? ఒక ప్రాంతంలో నక్సలిజం తగ్గింది అనుకుందాం. అక్కడి నుంచి తుపాకుల శబ్దం తగ్గిపోయింది, భద్రతా పరిస్థితి మెరుగుపడింది. అయితే అంతటితో సమస్యలు పరిష్కారం అయిపోయినట్టేనా? కాదు. అక్కడి ప్రజలకు ఉద్యోగాలు కావాలి, విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, రోడ్లు కావాలి, ఇంటర్నెట్ కావాలి, వీటితో పాటుగా త్రాగునీరు కావాలి, వ్యవసాయానికి మార్కెట్ కావాలి, అడవి ఉత్పత్తులకు సరైన ధర రావాలి, యువతకు అవకాశాలు కావాలి. అప్పుడే శాంతి శాశ్వతమవుతుంది. ఎందుకంటే తుపాకీని వదిలిన చేతికి జీవనోపాధి ఇవ్వకపోతే ఆ శాంతి ఎంతకాలం నిలుస్తుంది అన్నది ప్రశ్న.
అందుకే బస్తరులో ఇప్పుడు భద్రత తర్వాత అభివృద్ధి అనేది అత్యంత కీలకమైన అంశంగా మారింది. మాజీ మహిళా నక్సలైట్ల ర్యాంప్ వాక్ ఎందుకు ప్రత్యేకమో ఇప్పుడు చూద్దాం. ఈ కార్యక్రమంలో మహిళలు చేనేత చీరలు ధరించి ర్యాంప్పై నడవడం సాధారణ ఫ్యాషన్ షో కాదు. ఇది ఒక సామాజిక సందేశం. ఒకప్పుడు అడవులలో తుపాకీ పట్టిన మహిళ ఇప్పుడు చేనేత చీర కట్టుకొని వేలాది మంది ముందు నిలబడింది. అది కేవలం దుస్తుల మార్పిడి కాదు, జీవన విధానంలో వచ్చిన మార్పు. ఒకప్పుడు తుపాకీ ఆమెకు గుర్తింపు, ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న చేనేత ఇది గుర్తింపు. ఒకప్పుడు అడవి ఆమె ప్రపంచం, ఇప్పుడు సమాజమే ఆమె ప్రపంచంగా మారిపోయింది. ఒకప్పుడు అనుమానం, భయం, పరారీతనం, ఇప్పుడు వేదిక, గౌరవం, ఆత్మవిశ్వాసం. ఈ మార్పు వెనుక పునరావాస విధానాల పాత్ర ఉండొచ్చు అని అందరి అభిప్రాయం. కానీ అంతకంటే ముఖ్యంగా ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఉంటుంది. ఆయుధాన్ని వదిలేయడం అంటే కేవలం ఒక వస్తువును వదిలేయడం కాదు, ఒక సిద్ధాంతం నుంచి బయటకు రావడం, ఒక జీవన విధానాన్ని వదిలివేయడం, గతాన్ని వెనక్కి పెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించడం. అది అంత సులభమైన విషయం కాదు. ఇక మహిళల పాత్రను ప్రత్యేకంగా చూడాల్సిందే ఇక్కడ. మావోయిస్టు ఉద్యమంలో మహిళల భాగస్వామ్యం గురించి ఎన్నో చర్చలు జరిగాయి. అడవులలో ఆయుధాలు పట్టిన మహిళలు కూడా ఉన్నారు. వివిధ స్థాయిలలో సంస్థలో పనిచేసిన మహిళలు ఉన్నారు. అందులో కొందరు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. వారికి పునరావాసం కల్పించడం అంటే కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, వారికి సామాజిక గుర్తింపు కల్పించాలి, విద్యా అవకాశాలు కల్పించాలి, నైపుణ్య శిక్షణను ఇవ్వాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అన్నిటికంటే ముఖ్యంగా సమాజం వారిని ఎప్పటికీ మాజీ నక్సలైట్ అనే ముద్రతో కాకుండా సాధారణ వ్యక్తిగా చూడాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన గతం అతని జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, మొత్తం పుస్తకం కాదు. ఇక చేనేత ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న. ఈ కార్యక్రమంలో మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే చేనేత. చేనేత అంటే కేవలం చీర కాదు, అది భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రతీక, వేలాది కుటుంబాల జీవనోపాధికి ఆధారం. ఒక చేనేత చీర వెనుక ఒక నేత కార్మికుడి శ్రమ ఉంటుంది, ఒక కుటుంబం జీవితం ఉంటుంది, ఒక ప్రాంతీయ సంస్కృతి ఉంటుంది, తరతరాలుగా వస్తున్న నైపుణ్యం కూడా ఉంటుంది. అందుకే మాజీ నక్సలైట్లు చేనేత చీరలు ధరించి ర్యాంపుపై నడవడం. వీరు చేసిన ర్యాంప్ వాక్ మరొక సందేశాన్ని కూడా ఇస్తోంది. హింస నుంచి జీవనోపాధి వైపు, తుపాకీ నుంచి నైపుణ్యం వైపు, అడవి నుంచి మార్కెట్ వైపు, విడిపోవడం నుంచి సమాజంలో కలిసిపోవడం వైపు ఇది ఒక మార్పుకు ప్రతీకగా చూసుకోవచ్చు. ఇక బస్తర్ భవిష్యత్తు విషయంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్రంతో సమన్వయాన్ని పెంచుకోవడం కూడా కీలకం. ఇటీవల సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఢిల్లీలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమయ్యారు. బస్తర్ సమగ్రాభివృద్ధికి కేంద్ర పథకాల ద్వారా ప్రత్యేక సహకారం, రాయితీలు కోరినట్లుగా ప్రభుత్వం పేర్కొంటోంది. ఇది ఎందుకు ముఖ్యమంటే బస్తర్ సమస్య ఒక శాఖతో పరిష్కరించబడదు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఒకటే చేయలేదు, గిరిజన సంక్షేమ శాఖ ఒకటే చేయలేదు, పోలీసు శాఖ కూడా ఒకటే చేయలేదు, రోడ్లు వేసే శాఖ ఒకటే చేయలేదు. అలాగే అన్ని శాఖలు కలిసి పనిచేయాల్సిందే. అప్పుడే భద్రత, అభివృద్ధి, ఉపాధి, విద్య, ఆరోగ్యం అన్నీ ఒకే దిశలో కదులుతాయి. కానీ కీలకమైన సవాలు ఇక్కడ మరొకటి ఉంది. అదేంటంటే నక్సలిజం తగ్గిపోయింది, కానీ నక్సలిజానికి దారితీసిన సామాజిక ఆర్థిక కారణాలు పూర్తిగా తొలగిపోయాయా అన్నది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఏ ఉద్యమమైనా కేవలం తుపాకులతోనే బ్రతకదు. దాని వెనుక సామాజిక అసంతృప్తి, భూమి, అటవీ హక్కులు, ఉపాధి, అభివృద్ధి లోపాలు, రాజకీయ నిర్లక్ష్యం వంటి అనేక అంశాలపై చర్చలు ఉంటాయి. కాబట్టి భద్రతా పరంగా విజయం సాధించిన తర్వాత అభివృద్ధి పరంగా కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. అది జరగకపోతే సమస్యలు మరో రూపంలో తిరిగి రావచ్చు. అందుకే బస్తర్లో రోడ్డు వేసినంత మాత్రాన అభివృద్ధి కాదు, ఒక గ్రామంలో పాఠశాల నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు. ఆ పాఠశాలలో పిల్లలు చదువుతున్నారా, ఆసుపత్రి ఉందా, డాక్టర్ ఉన్నాడా, ఉపాధి ఉందా,
రైతుకు మార్కెట్ ఉందా? వీటితో పాటుగా అటవీ ఉత్పత్తికి సరైన ధర వస్తుందా? యువత వలస వెళ్లకుండా స్థానికంగా అవకాశాలు దొరుకుతున్నాయా అన్నవి ప్రధాన ప్రశ్నలు. ఇక ఒక మాజీ నక్సలైట్ ర్యాంపుపై నడవడం ఒక పెద్ద సందేశం. ఆ రోజు ఆ మహిళలు ర్యాంపుపై నడిచారు. రేపు వారు తమ గ్రామాలలో చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తారు. మరొకరు చేనేత నేర్చుకోవచ్చు. ఇంకొకరు పిల్లలకు చదువు చెప్పవచ్చు. మరొకరు వ్యవసాయం చేసుకోవచ్చు. ఇంకొకరు ప్రభుత్వ పథకాల ద్వారా జీవన ఉపాధిని పొందవచ్చు. అంటే ఒక మాజీ నక్సలైట్ను సమాజంలోకి తీసుకురావడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే మార్చడం కాదు, ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా మార్చడం, ఆ కుటుంబం భవిష్యత్తు మార్చడం, కొన్ని సందర్భాలలో ఒక గ్రామం ఆలోచన విధానాన్ని కూడా మార్చివేయడం. అందుకే పునరావాసం అనేది భద్రతా విధానంలో ఒక చిన్న భాగం కాదు, అది శాంతి నిర్మాణంలో కీలకమైన భాగం. ఇక తుపాకీ స్థానంలో సూది దారం వచ్చేసాయి. ఒకప్పుడు తుపాకీ ట్రిగ్గర్పై వేళ్లు ఉండేవి. ఇప్పుడు అదే చేతులు, అదే వేళ్లు చేనేత చీర అంచులను సరిచేస్తున్నాయి. ఒకప్పుడు బుల్లెట్ శబ్దం, ఇప్పుడు చప్పట్ల శబ్దం. ఒకప్పుడు అడవులలో భయం, ఇప్పుడు వేదికపై ఆత్మవిశ్వాసం. ఈ రెండు దృశ్యాల మధ్య ఉన్న దూరం కేవలం సంవత్సరాల దూరం కాదు, అది జీవితాన్ని మార్చుకోవాలనే నిర్ణయానికి ఉన్న శక్తి. అందుకే రాయ్పూర్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఫ్యాషన్ షోగా చూడటం సరైంది కాదు. ఇది ఒక సందేశం. హింస నుంచి బయటకు వచ్చిన వారికి సమాజం తలుపులు తెరిస్తే వాళ్ళు కూడా సమాజం కోసం కొత్త పాత్ర పోషించగలరు. ఇక బస్తర్ ముందున్న అసలు పరీక్ష మరొకటి ఉంది. బస్తర్ను నక్సల్ ప్రభావం నుంచి బయటకు తీసుకురావడం ఒక పెద్ద లక్ష్యం కావచ్చు, కానీ అది మొదటి దశ మాత్రమే. రెండవ దశ బస్తర్ ప్రజలకు మెరుగైన జీవితం అందించడం. ఇక మూడవ దశ అక్కడి యువతకు భవిష్యత్తు చూపించడం. నాలుగవ దశ గిరిజన సమాజం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారి సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కులు కూడా రక్షింపబడేలా చూడడం. అప్పుడే బస్తర్లో శాంతి శాశ్వతంగా ఉంటుంది. లేకపోతే తుపాకులు నిషిద్ధమైన అసంతృప్తి మాత్రం మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు బస్తర్లో వినిపించాల్సింది తుపాకుల శబ్దం కాదు, పాఠశాల గంటలు, చేనేత మగ్గం శబ్దం, రైతు మార్కెట్ సందడులు, ఆసుపత్రులలో వైద్య సేవలు, యువత ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు. ఇవే బస్తర్లో కొత్త శబ్దాలుగా రావాలి, కావాలి. ఇక ముగింపు చెప్పుకుందాం. ఒకప్పుడు దట్టమైన అడవులలో తుపాకులు పట్టిన చేతులు ఈరోజు చేనేత చీరలను పట్టుకున్నాయి. ఒకప్పుడు అడవుల్లోకి వెళ్ళిన అడుగులు ఈరోజు ర్యాంపు పైకి అడుగులుగా వచ్చాయి. ఒకప్పుడు ముఖాలలో భయం, ఈరోజు చిరునవ్వు. ఒకప్పుడు జీవితానికి దిశ తెలియని పరిస్థితి, ఈరోజు కొత్త భవిష్యత్తుపై ఆశ. ఇది ఒక మహిళా జీవితంలో వచ్చిన మార్పు మాత్రమే కాదు, ఒక ప్రాంతం మారుతున్న దృశ్యానికి ప్రతీక. అయితే ఈ మార్పు నిజంగా విజయవంతం కావాలంటే ఒక కార్యక్రమంతో, ఒక ర్యాంప్ వాక్తో, ఒక ఫోటోషూట్తో ఆగిపోకూడదు. ఆ మహిళల చేతుల్లో చేనేత చీరతో పాటుగా శాశ్వతమైన ఉపాధి రావాలి. వారి పిల్లల చేతులలో తుపాకులు కాదు, పుస్తకాలు ఉండాలి. వారి గ్రామాలలో భయం కాదు, అభివృద్ధి కనిపించాలి. వారి భవిష్యత్తులో అడవి చీకటి కాదు, అవకాశాల వెలుగులు ఉండాలి. అప్పుడే తుపాకీని వదిలిన చేతులు నిజంగా గెలిచినట్టు అవుతుంది. అప్పుడే బస్తర్ నిజంగా మారినట్టు అవుతుంది. అప్పుడే ఒకప్పుడు హింసకు ప్రతీకగా నిలిచిన ప్రాంతం శాంతి, అభివృద్ధి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మారుతుంది. తుపాకీ నుంచి చేనేత వరకు సాగిన ఈ ప్రయాణం బస్తర్ భవిష్యత్తుకు ఒక కొత్త కథ రాయాలని ఆశిద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.